వారికి శ్రమ తగలగానే, వారికి సమస్య రాగానే నిలబడవలసినటువంటి పరిస్థితుల్లో నిలబడకుండా పారిపోతూ ఉంటారు. ఈ దినాల్లో చాలామంది నాకు ఎదురవుతూ, నా జీవితంలో ఎదురవుతూ ఉంటారు. యేసుప్రభుని నమ్ముకుంటాం. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, వేదన వచ్చినా, అపాయం వచ్చినా, ఆఖరికి మరణించే సమయం వచ్చినా కూడా నేను దేవుని కోసమే నిలబడతా. ఈరోజు అందరి వాక్యాన్ని వింటున్నారో, నువ్వు దేవుని కోసం నిలబడతా అని ఆ రోజు నీ తీర్మానం ఈరోజు మర్చిపోయావా? దేవుని కోసం బ్రతుకుతానని చెప్పిన ఆ దినాలు మర్చిపోయావా? దేవుని కొరకే నిలబడి హతసాక్షిగా ఉంటాను అని చెప్పిన దినాలు మర్చిపోయావా? ఓ క్రైస్తవుడా, నువ్వు కపట క్రైస్తవుడివి, వేషధారివి. నువ్వు దేవుని కోసం నిలబడే వ్యక్తివి కాదు. నువ్వు దురాత్మల సమూహముతో ఉన్నటువంటి వ్యక్తివి.